టీఎంసీ గవర్నమెంట్ ఉంది వెస్ట్ బెంగాల్. అవును. వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ గత 7-8 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్కు బార్డర్ అయినటువంటి ఏరియాను ఫెన్సింగ్ చేయడానికి ల్యాండ్ అడుగుతుంది బిఎస్ఎఫ్. అవును. సరే, ఇస్తలేరు. నోటీసులు ఇచ్చి రిమైండర్లు ఇచ్చి కంపెన్సేషన్ ఆఫర్ చేసి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఆఫర్ చేసి నా పడి ఇవ్వకపోయేసరికి లాస్ట్కి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు వాళ్ళ సమాధానం లేదు. వాట్ ఈస్ మేకింగ్ యూ నాట్ టు అలాట్ ది ల్యాండ్ అని ఆన్సర్ లేకపోయేసరికి వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ ఎస్ఆర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకసారి నువ్వు ఫెన్సింగ్ చేసినావంటే ఇన్ఫిల్ట్రేషన్ అయిపోతుంది. 99% ఆపచ్చు కదా. ఎస్ఐఆర్ చేయడం వల్ల ఉన్నోళ్ళు పోతున్నారు. అందుకు సుప్రీంకోర్టుకు పోయింది. కానీ వాళ్ళ ఇంటి మీద, అభిషేక్ బెనర్జీ మీద, తర్వాత ఆమె నమ్ముకున్నటువంటి ఆ సంస్థ, మేనేజ్మెంట్ సంస్థ మీద ఈడీ దాడులు అయినప్పుడు సుప్రీంకోర్టుకు పోయి మమతా బెనర్జీ అన్నాడు వాదించలే. అది ఇల్లీగల్స్ని కాపాడే ప్రయత్నం, లీగల్స్ని కాదు. ఆమె కోర్టు వేసుకొని సుప్రీంకోర్టుకు వెయ్యింది కేవలం ఇల్లీగల్స్ని కాపాడడానికే, లీగల్స్ని కాదు. ఇప్పుడైనా మేలుకోండి, నీ భారతీయుడే ఇల్లీగల్ని కాపాడుకోవడానికి కోర్టు దాకా పోతున్నాడు. మీరు మిమ్మల్ని కాపాడకపోతే ఎవడు కాపాడలేడు. అట్లీస్ట్ ఇంటి నుంచి అన్న బయటకు రావాలి, మనం కాపాడుకోవాలి. మేలుకోండి. కేవలం భారతదేశంలో మాత్రమే వచ్చిన వానికి ఇస్తరేసి ఆయనకి ఫుడ్ పెట్టి, బెడ్ పెట్టి, హెడ్ మీద షెడ్ పెట్టి పోషిస్తున్నారు. చైనాకు 14 దేశాలు బార్డరింగ్ స్టేట్స్ ఉన్నాయి. ఒక్కడు కూడా చైనాలో కూడా అనుకోడు. ఎందుకంటే వాడు బార్డర్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఫైర్ చేస్తాడని, తర్వాత పోయి ఐడెంటిటీ చెక్ చేస్తాడు. ఇది చైనీసా పక్క దేశం కూడా చూసి అవతల లొకేషన్ వెళ్ళిపోతాడు. సౌత్ కొరియా నార్త్ కొరియా కోమన్, నార్త్ కొరియా సౌత్ కొరియా కోమన్ ఆడుకునే ఉన్నాయిగా. ఇట్లా బార్డర్ దాటితే ఫస్ట్ కాల్ చేస్తాడు, తర్వాత వెరిఫై చేస్తాడు. రష్యాలకు నీ ఆచూకీ దొరకదు. మానవత్వం ఈజ్ గుడ్ ఎట్ ఇట్స్ ప్లేస్, కానీ దేశం ముఖ్యం. భారత్ లాగా ఉండాలంటే భారత్లో భారతీయులే ఉండాలి. అక్రమ చొరబాటుదారులు ఉంటే భారత్ లాగా ఉండదు. ఇప్పటికే మనం చాలా కోల్పోయినాం ల్యాండ్ రూపంలో. ఇప్పటికే మనం సోయి లేకుండా స్లంబర్లో ఉండడం వల్ల చాలా విషయాల్లో వెనుకబడిపోతున్నాం. పాపులేషన్ వైజ్ కూడా చాలా విషయాలు పోతున్నాం. ఇంకా దేశాన్ని కూడా విపత్కర పరిస్థితుల్లోకి పడేసి డెమోగ్రఫిక్స్ చేంజెస్ చేసి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మోపోయేటువంటి ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీ రోహింగ్యాలను ఇంకా చూస్తూ, వాళ్ళు మేపుతుంటే చూస్తూ కూడా సైలెంట్గా ఉంటే నీ గోతి నువ్వే తవ్వుకొని నువ్వే పడుకొని వాని జస్ట్ మట్టిగప్పమనడం కూడా తక్కువ ఉంది. అంతకన్నా ఇంకోటి లేదు. కాబట్టి భారతీయులు మేలుకోవాలి. మేలుకొని ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను ఇల్లీగల్స్ని ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి, డిటైన్ చేస్తే మిగతాది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటారు. ఎస్. సో ఖచ్చితంగా ఏం లేదు, ప్రతిదానికి మళ్ళీ ఒకటే సమాధానం ఇక్కడ ఏంటి అంటే, నువ్వు బయటకు రావాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు అడగాలి. ఎంతసేపు నువ్వు ఫ్రీ బీజ్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా దేశం కథ గుర్తొస్తుంది. చెప్పు. హిట్లరు పెద్ద సభ పెట్టిండట. సార్ మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ అందరూ జనాలు నీ మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు అని అంటే, ఒక నిమిషం ఆగు అని సభకు వచ్చిందట. చేతిలో కోడిని పట్టుకొని వచ్చిందట. కోడి పట్టుకొని వచ్చి అందరముగా నిలబడి కోడి ఒక్కొక్క పీకేస్తుండు. ఈగలు మొత్తం అది గీలా కొట్టుకుంటూ పారిపోనిక ప్రయత్నం చేస్తున్న గట్టిగా పట్టుకొని మొత్తం ఈకలన్నీ బీకేసిండు. ఒక్క ఈక లేకుండా బీకేసిండు. అది నొప్పితో విలవిలలాడుతుంటే కింద పడేసి తెత్తేసిండు. అది అక్కగా ఏడుస్తుంటే జోబులో చేతి పెట్టి 4-5 గింజలు తీసిండట. గింజలు తీసి ఇట్లా కోడికి చూపించిండట. అది కోడి గింజలు చూసి దానికి ఈ హిట్లర్ కాళ్ళ దగ్గరకు వస్తే ఆ గింజలు కింద వేసిండట. అది నొప్పిని మర్చిపోయి, అది పీకింది కూడా మర్చిపోయి దానాల కోసం వాడి కాళ్ళ దగ్గరకు పోయి దానాలు తింటుందట. మనం కోళ్ళం అవుదామా? మన హక్కుల కోసం, మన భారతదేశం కోసం, మన దేశాన్ని రక్షించుకోవడం కోసం ఇల్లీగల్స్ని లీగల్గా వెళ్ళగొట్టమనే ప్రయత్నం చేద్దాకు మేల్కొందామా?
ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. చెప్పాల్సిన అవసరం ఇంత చెప్పిన తర్వాత కూడా మనం ఎక్కడున్నాం, మన పొజిషన్ ఏంది అనే విషయం మనకు అర్థం కాకపోతే ఏమి ప్రయోజనం, పుట్టి కూడా ప్రయోజనం లేదు.